తెలంగాణలో భారీ వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లిందని జాతీయ విపత్తుగా పరిగణించి ఆదుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. పంట ఆస్తి ప్రాణ నష్టం జరిగిందని కేంద్రం తక్షణమే సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో అమిత్ షాను కలిసి వినతి పత్రం అందజేశారు. భారీ వర్షాలతో ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో వరదలు సంభవించి మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లింది అని తెలిపారు. తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన వర్షపాతం సాధారణం కంటే 25% ఉంటుంది అని పేర్కొన్నారు. ఇక 8 జిల్లాల్లో 65 నుంచి 95% అదనపు వర్షపాతం నమోదైందని, వర్షాలు కొనసాగుతూనే ఉండడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు, పంటలు, పశువులు, మానవ ప్రాణాలు నష్టపోయాయి అని వివరించారు. గతేడాది ఖమ్మం పరిసర జిల్లాలో భారీ వర్షాల కారణంగా 11,713 కోట్ల సహాయం కోరినప్పటికీ కేంద్రం నిధులేమీ ఇవ్వలేదని, కేవలం సాధారణ నిధులే విడుదలయ్యాయి అని గుర్తు చేశారు. దాంతో పునర్నిర్మాణంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని అమిత్ షా దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో గతంలో కోరిన 11,713 కోట్లతో పాటు తాజాగా ప్రాథమిక అంచనా ప్రకారం 5,018 కోట్లు కలిపి మొత్తం 16,732 కోట్లను కేంద్రం తక్షణమే విడుదల చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం వనరులను సమీకరించి సహాయక చర్యలు చేపడుతోంది అని తెలిపారు. 7 ఎస్డీఆర్ఎఫ్, 15 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, సుమారు 100 మంది సైనిక సిబ్బంది సహాయక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు అని వివరించారు.